హాయ్ అందరికీ నమస్కారం. చైత్రమాసపు తొలి రోజైన నిన్నటి ఉగాది పర్వదినం అందరికీ బాగా జరిగిందని ఆశిస్తున్నాను. ఈరోజు రంజాన్ జరుపుకునే అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఇవి 2-3 రకాల పాయసంలు, మామిడికాయ పులిహోర, తీపి భక్ష్యం. ఇది కాంబినేషన్గా కొబ్బరికాయ మామిడికాయ కలిపి చేసిన పచ్చడి, ఇంకా సొజ్జప్పాలు అంటే రవ్వ భక్ష్యం, రవ్వతో చేసిన కారం భక్ష్యాలు. ఇన్ని రెసిపీసా? అన్నీ నేను చేసినవి కాదు. ప్లేట్లో కనిపించిన తీపి భక్ష్యం, కారం భక్ష్యం, కొబ్బరి మామిడికాయ పచ్చడి ఇవి మాత్రమే నేను చేసినవి. మిగిలినవంతా పండక్కి పక్కింటి వాళ్ళు పంపించినవి. ఓ 3-4 పంపించారు. మీకు వీడియోలోవి కనిపించినవే గాక ఇంకా వాళ్ళు చేసిన భక్ష్యాలు, ఉగాది పచ్చడి, ఇన్ని ఇంకా గారెలు. ఆహా, పంచభక్ష పరిమాణాలతో కడుపు నిండింది. నిండడం కాదు, ఎక్కువైపోయింది. ఈ బుజ్జుబిట్ట భలే కూస్తుంది కదా. ఇది ఈరోజు మధ్యాహ్నం మేము లంచ్కి కూర్చుందాం అనుకునేటప్పుడు తెగ పిలిచేస్తుందని చెప్పి ఒక వీడియో క్లిప్ తీసుకొని ఇంట్లోకి వచ్చేసా. మామిడి పళ్ళ సీజన్ వచ్చిందో లేదో మా పాప, అమ్మ ఎప్పుడు తీసుకుంటావంటే ఉగాది రాని అని చెప్పుకుంటూ ఆపాను. దానికి ఒక్కదానికే ఆత్రం కాదు, కనిపిస్తే అందరికీ తినాలనిపిస్తుంది కదా. ఇదిగోండి ఈ సీజన్స్ ఫస్ట్ బంగనపల్లి మామిడి పండు. మామిడికాయ పచ్చడి అన్నం కాంబినేషన్లో మామిడి పండు తింటే ఆ మజాయే వేరు. మీలో ఎంతమందికి ఉంది ఈ అలవాటు? కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.